పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది మొదలు కల్తీ మద్యం ఏరులై పారుతోంది. నిన్న మొన్నటి వరకు చీప్ లిక్కర్ని కల్తీ చేసిన కేటుగాళ్లు ఇప్పుడు ఏకంగా విదేశీ మద్యాన్ని కల్తీ చేసే స్థాయికి వచ్చేశారు. నకిలీ మద్యంతో కూటమి నేతలకు లింకులుండడంతో సంబంధిత అధికారులు సైతం లైట్ తీసుకుంటున్నారు. విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో 200కి పైగా విదేశీ మద్యం సీసాలను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ ఇంటిలో గుర్తించారు. కాస్మోటిక్స్ బిజినెస్ మాటున ఈ విదేశీ మద్యాన్ని విశాఖకు తెప్పించి అమ్మకాలు జరుపుతున్నట్లుగా మొదట్లో గుర్తించారు అధికారులు. ఆ విదేశీ మద్యం శాంపిల్స్ ను ల్యాబ్ కు తరలించగా ఇప్పుడు వచ్చిన ల్యాబ్ రిపోర్టు సంచలనం సృష్టిస్తోంది. విదేశీ మద్యం పేరిట కల్తీ మద్యాన్ని అమ్మేస్తున్నట్లుగా గుర్తించారు అధికారులు. పైకి విదేశీ బాటిల్, లోపలున్నది మాత్రం చీప్ లిక్కర్. నిందితుడైన వెంకటేష్ గతంలో కాస్మోటిక్స్ బిజినెస్ చేసి నష్టపోయిన తరువాత ఈ విదేశీ మద్యం పేరిట కల్తీ మద్యాన్ని అమ్మడం మొదలుపెట్టాడు. కొన్ని స్టార్ హోటల్స్ కు, పార్టీలకు ఈ కల్తీ మద్యాన్ని ఎగుమతి చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఫారెన్ లిక్కర్ పేరిట 225 బాటిళ్ల నకిలీ మద్యం అక్రమ అమ్మకాలు జరుగుతున్నట్టు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. 70 నకిలీ మద్యం సీసాలు సీజ్ చేసిన ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు 225 ఖాళీ మద్యం సీసాలు, 7 బ్రాండ్ల 76 లిక్కర్ ప్యాకేజీ కవర్లు, 335 సీసాల మూతలు, 99 లేబుల్స్ సీజ్ చేశారు. 1.5 లీటర్ల హోమియోపతి స్పిరిట్, టెంపరేచర్ డ్యూయల్ గన్ను స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. సీతంపేటకి చెందిన రామకృష్ణ నకిలీ మద్యం అమ్మకాలు జరుపుతున్నట్టు గుర్తించారు. ఓవైపు విశాఖ నగరం, మరోవైపు రాజమండ్రి పరిసర ప్రాంతాలు రెండింటికి అనువైన ప్రదేశమైన అనకాపల్లి జిల్లాను నకిలీ మద్యానికి అడ్డాగా మార్చేశారు కూటమి నాయకులు. కూటమి నాయకుల అండదండలతో నకిలీ మద్యానికి అనకాపల్లి జిల్లా కేంద్రంగా మార్చేసి పరవాడ, అచ్యుతాపురం ప్రాంతాలలో మినీ కల్తీ లిక్కర్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ కేంద్రాలలో సిద్ధం చేసిన కల్తీ మద్యాన్ని బెల్ట్ షాపులకు, ఆపై మరిన్ని చోట్లకు తరలించి విక్రయాలు చేసేస్తున్నారు. హైదరాబాద్ నగరం నుంచి స్పిరిట్ ను భారీ ఎత్తున కొనుగోలు చేసి అనకాపల్లి జిల్లాలో ఈ నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు కూటమి కల్తీ గ్యాంగ్. అచ్యుతాపురం ప్రాంతంలో ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసిన తరువాత బెల్ట్ షాపులకు తరలిస్తున్నారు. సీక్రెట్ గా కల్తీ మద్యాన్ని తయారు చేసి ఒక రహస్య ప్రాంతంలో దాచి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు హోంమంత్రి నియోజకవర్గమైన పాయకారావుపేటను ఎంచుకున్నారు కల్తీ కేటుగాళ్లు. దీని వెనుకున్నది కూటమి నేతలే అన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు నాణ్యమైన మద్యం ధరలు తగ్గిస్తామంటూ ఊదరగొట్టారు కూటమి నేతలు. ధరల సంగతి పక్కన పెడితే కల్తీ మద్యం విచ్చలవిడిగా తయారు చేస్తున్నా చర్యలు తీసుకోవడం లేదు. రోజుకొక చోట కల్తీ మద్యం దొరుకుతుండటంతో ఆంధ్రప్రదేశ్ కాస్త కల్తీ మధ్యాంధ్రప్రదేశ్గా మారిపోయిందంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.